హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతి శేఖర్ వ్లాగ్స్. ఇవాళ మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా మీకు? సొరకాయ గారెలండి. వేడి వేడి సొరకాయ గారెలు. నోరు ఊరుతుంది కదా చెప్తుంటేనే. అయితే రండి చేసేసుకుందాం. ఫస్ట్గా ఒక సొరకాయని తీసుకొని దానికి తొక్క తీసేసి దాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. సొరకాయ మధ్యలో ఉండే గుజ్జుని తీసేసి సొరకాయని చిన్న పీసుల్లో కట్ చేసుకోండి. మరీ చిన్న పీసులు కాదండో, కొంచెం పెద్దగా కట్ చేసుకున్న సొరకాయని ఇలా తురుముకోండి. మరీ సన్నం తురుముకోకండి, కొంచెం లావుగానే తురుముకోండి. పంట కింద పడితే టేస్ట్ తెలియాలి కదా సొరకాయ. అలా తురుముకున్న సొరకాయని కాసేపు పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక రోల్లో కొంచెం ధనియాలు వేసుకొని మంచి అక్కలు ముక్కలు దంచుకోండి. ఫస్ట్ అన్నీ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అవి దంగవు, అందుకని కొన్ని వేసుకొని దంచుకోండి. దాని తర్వాత కొంచెం ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేసి అక్కలు ముక్కలు మంచిగా దంచుకోండి. మిక్సీలో పడితే అంత టేస్ట్ ఉండదు కదా, అందుకని రోట్లో దంచుతున్నాం ఈసారి. ఏంటండి మీరు మరీను వీడియోస్ చూస్తున్నారు అలానే వెళ్ళిపోతున్నారు, అసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లే. కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి అబ్బా. ఇలాంటి చాలా టేస్టీ రెసిపీస్ మీకోసం ఎప్పుడు నేను పెడుతూనే ఉంటా కదా. దంచుకున్న మసాలా ముద్దని మంచిగా ప్లేట్లో ఎత్తేసుకోండి. మనం తురిమి పెట్టుకున్నాం చూసారా సొరకాయ, దాంట్లో గుప్పెడన్ని నువ్వులు వేసుకోండి. తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా, మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, మీ టేస్ట్కి తగినట్టు కారం, కొంచెం అలా కరివేపాకు వేసేయండి. దాంట్లో కొంచెం బియ్యపిండి వేసి అలా పిసికేయండి. అలా కలుపుతూనే ఉండండి. పిండి మంచి కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసుకోండి. దాని తర్వాత 15 మినిట్స్ పక్కకు పెట్టిన పిండి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇక గారెలు స్టార్ట్ చేయండి ఒత్తడం. అలా ఒత్తిన గారెల్ని వేడిగా కాగుతున్న నూనెలో వేసేయండి. అలా ఒక 5 మినిట్స్ ఉంచేసుకోండి అలానే నూనెలో. దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత మర్రేయండి, మాడిపోతాయి మరి చూసుకోండి. ఇదిగోండో నా పిండి అయితే దగ్గర పడింది, అయిపోతుంది. మరి మీది ఎక్కడికి వచ్చిందో చెప్పండి కొంచెం. అలా చేస్తూ ఉండగా నా గారెలు ఇలా అయిపోయాయి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, గారెలు తినేసి అలానే వెళ్ళిపోకండి. కొంచెం గారెల టేస్ట్ ఇలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. ఏంటోనండి అసలు ఈ సమ్మర్లో వంటలు చేయాలంటేనే భయం అవుతుంది. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదండి, అలా అయిపోయాయి గారెలు. ఇప్పుడు మనం టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేద్దామా? దానికన్నా ముందు ఒక్క చిన్న ఆనియన్ తీసుకోండి, దాన్ని రౌండ్గా కట్ చేసుకోండి. రౌండ్గా కట్ చేయాలని ఏం లేదండి, మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. దాని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ ఆప్షనల్ అండి, మీ టేస్ట్కి తగ్గట్టు అంతే. ఏమండోయ్ ఈ సమ్మర్లో మట్టుకు నిమ్మకాయలు నీళ్ళు తాగండి, కొంచెం పేయికి చలవ. మనం చేసుకున్న గారెల్ని అలా ప్లేట్లో పరిచేద్దాం. తర్వాత బయటికి వెళ్ళిపోదామా? ఆగండి, అంతకన్నా ముందు మీకు చూపించాలి కదా ప్లేట్, చూసేయండి. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, మీరు కూడా చేసుకోండి. అలా బయటికి వెళ్ళి మా అత్తయ్యకి మామయ్యకి ఇచ్చానండోయ్, చాలా బాగుందని చెప్పారు వాళ్ళు. నేనైతే చాలా హ్యాపీ.